హాయ్ స్టూడెంట్స్, మనము మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పటికే మనం ఒక 10 క్వశ్చన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్స్లో ఒక 2 థీరమ్స్ లాంటి క్వశ్చన్స్ అన్నమాట ఇవి. వాటిని ఈరోజు నేర్చుకుందాం. చూడండి. ఇఫ్ QH, K is the foot of the perpendicular of Px1 y1 on the line ax plus by plus c equal to 0, then prove that h minus x1 is to a equal to k minus y1 is to b equal to minus of ax1 plus by1 plus c is to a square plus b square. ఈ థీరం మీకు దీని రిజల్ట్ ఒక ఫార్ములా లాగా కూడా యూజ్ అవుతుంది. బాగా దీన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ దీన్ని మీకు ఫిగర్ గీసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, ఒక లైన్ ఇలా ఉందనుకోండి. లైన్ ఇది ఎవరు ఈ లైను వాళ్ళు ఇచ్చినారు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఒక లైన్ అంట. ఈ లైన్కి పైన ఏదో ఒక పాయింట్ ఇక్కడ మనకు Px1 y1 అనే ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేద్దాం. పర్పెండిక్యులర్ డ్రా చేసినాం. ఇలా పర్పెండిక్యులర్ డ్రా చేసినాం. ఈ పర్పెండిక్యులర్ యొక్క ఫుట్ అనేది ఈ లైన్ పైన ఇక్కడ ఉంది. క్యూ దగ్గర క్యూ అనేది ఒక పాయింట్ ఫుట్. దాని కోఆర్డినేట్స్ మనకు హెచ్, కేగా తీసుకోమన్నాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే ఈ ఫుట్, ఈ పాయింట్, ఈ లైన్, ఈ మూడింటికి ఉండే రిలేషనే ఇదన్నమాట. రిలేషన్, ఆ రిలేషన్ ఇంత వస్తుంది అని చూపించమన్నాడు. ఆ రిలేషనే మనము ఫార్ములా లాగా కూడా నెక్స్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు వాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఫిగర్లో తెలుస్తుందా? పాయింట్ పి అనేది ఇక్కడ ఉంది. దాన్ని పర్పెండిక్యులర్ ఎవరికి ఈ లైన్కి గీస్తే ఆ పర్పెండిక్యులర్ ఫుట్ అనేది ఇక్కడ క్యూ దగ్గర ఇక్కడ ఉంది. అప్పుడు ఈ పి పాయింట్కు క్యూ పాయింట్కు ఈ లైన్కు ఉండే రిలేషన్ ఇంత అని ప్రూవ్ చేయాలి. ఓకే, దీన్ని ఎలా చేస్తాం ఒకసారి వినండి. ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ రాసుకుందాం. గివెన్ పాయింట్ P equal to x1 y1, let Q H comma K is the foot of the perpendicular. క్వశ్చన్లో ఉండేవాడే రాసేసిన. చూడండి, ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే చూడండి, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పీక్యూ అనేది ఒక లైను, ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అనేది కూడా ఒక లైను. ఈ 2 లైన్స్ ఏం లైన్స్? పర్పెండిక్యులర్ లైన్స్. ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే, ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్స్ అయితే వాటి మధ్యలో మనకు రిలేషన్ ఏమంటే దీని స్లోపు ఈ స్లోపు, వాటి ప్రోడక్ట్ ఏమవుతుందంటే -1 అవుతుంది. అప్పుడు ఆ కండిషన్ ప్రకారంగా మనం ఏం చేస్తామో చూడండి. ఫస్ట్ స్లోప్ ఆఫ్ పీక్యూ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ పీక్యూ, స్లోప్ ఆఫ్ పీక్యూ రాద్దాం. స్లోప్ ఆఫ్ పీక్యూ చూడండి. స్లోప్ ఆఫ్ పీక్యూ ఫార్ములా ఏమి? స్లోప్ ఆఫ్ పీక్యూ ఎం అని కూడా పెట్టుకుందాం. ఆ సింబల్ ఎం పెట్టుకుందాంలే. స్లోప్ ఆఫ్ పీక్యూ ఎం ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకే, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే y2 అంటే ఇది చూడండి, k మైనస్ y1 రాసుకుందాం. k మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే h మైనస్ x1 అనుకుందాం. ఇది స్లోప్ ఆఫ్ పీక్యూ. ఈ స్లోపు ఆ పక్కన పెట్టుకొని దీనికి ఇంకో పర్పెండిక్యులర్ ఏడు ఉంది కదా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి. దీని స్లోప్ రాసుకుందాం. స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్, ఈ షేప్లో ఉంటుంది అనుకో, ఇది m1 అనుకుందాం, ఇది m2 అనుకుందాం. ఈజ్ స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే m2 ఈజ్, దీని ఫార్ములా -a/b అంతే, -a/b. కానీ ఈ 2 లైన్లు ఒకదానికొకటి ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్ ఉన్నాయి. బట్ these
two lines are perpendicular, but these two lines are perpendicular. That implies m1 into m2 ఈక్వల్ టు ఏమవ్వాలా -1 అవ్వాలి. m1 ఎవరు ఇక్కడ, ఇది దాని స్లోప్ ఎవరు చెప్పండి, k మైనస్ y1 బై h మైనస్ x1 ఇంటూ ఇంకో దాని స్లోప్ -a బై b ఈక్వల్ టు -1. రెండు పక్కల మైనస్ తీసేద్దామా. ఇప్పుడు a బై bని అక్కడ పంపించేద్దాం. k మైనస్ y1 బై h మైనస్ x1 ఈక్వల్ టు a బై b అక్కడ పోతే ఏమవుతుంది, b బై a అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ h మైనస్ x1 పైకి పంపించి ఈ bని కిందికి పంపిద్దాం. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి, k మైనస్ y1 బై b ఈక్వల్ టు h మైనస్ x1 బై a. ఇది రేషియో కదా, ఈ రేషియో ఏదో ఒక నెంబర్కి ఈక్వల్ అవ్వాలా, దాన్ని మనం r అని అనుకుందాం. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా రాసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో నుంచి చూడండి, ఈ వాల్యూ ఆర్కి ఈక్వల్ అవుతుంది, ఈ వాల్యూ కూడా ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఫ్రమ్ 1లో నుంచి రాసుకుంటున్నాను. మళ్ళీ అది ఎందుకులో మనకు పెరిగేది, ఫ్రమ్ 1 వద్దు. దేర్ఫోర్ h మైనస్ x1 బై a ఈక్వల్ టు r. ఏ నటు పంపించండి, h మైనస్ x1 ఈక్వల్ టు ar. ఇప్పుడు x1 కూడా పంపించండి, h ఈక్వల్ టు x1 ప్లస్ ar. h తెలిసింది, ఇట్లా గీత వేసి ఇప్పుడు ఇది తీసుకోండి. ఈ రెండు కూడా ఈక్వలే కదా రేషియోలో. k మైనస్ y1 బై b ఈక్వల్ టు r. k మైనస్ y1 ఈక్వల్ టు br. k ఈక్వల్ టు y1 ప్లస్ br. ఓకేనా. h ఎవరు k ఎవరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనం ఏం రాయాలంటే hk అనేది ఎవరు, q అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ q అనే పాయింట్ ఇక్కడ చూడండి, q అనే పాయింట్ ఎక్కడుంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 లైన్ పైన ఉంది, అది రాసుకుందాం ఇక్కడ. బట్ q లైస్ ఆన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే ఈ q అనేది ఎవరు, h కామా k. h కామా k అనే పాయింట్ దీనిపైన ఉందంటే x బదులుగా h, y బదులుగా k సబ్స్టిట్యూట్ చేద్దాం. ah ప్లస్ bk ప్లస్ c ఈక్వల్ టు 0. ah అంటే ఇటు తెలుసుకోండి కదా, x1 ప్లస్ ar ప్లస్ b ఇంటూ k అంటే y1 ప్లస్ br ప్లస్ పక్కనే ఉంది c ఈక్వల్ టు 0. మల్టిప్లై చేసేయండి. a ఇంటూ x1 ax1 ప్లస్ a స్క్వేర్ r ప్లస్ b ఇంటూ y1 by1 ప్లస్ b స్క్వేర్ r ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ మొత్తం 5 టర్మ్స్లో r ఉండే టర్మ్స్ రెండు పక్క పక్కన రాసుకోండి. a స్క్వేర్ r ప్లస్ b స్క్వేర్ r ప్లస్ ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి r కామన్ తీసుకోండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఈ 3 టర్మ్స్ అక్కడ పంపించేయండి. మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c. ఇప్పుడు r మాత్రం ఇక్కడ పెట్టుకొని ఈ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కూడా అప్పుడు పంపించండి, బైలోకి వెళ్తుంది. మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. 1 ఏం చెప్పింది చూడండి, k మైనస్ y1 బై b ఈక్వల్ టు h మైనస్ x1 బై a ఈక్వల్ టు r అన్నారు. ఇక్కడ r వాల్యూ తెలిసింది. ఈ r వాల్యూని తీసుకుని 1లో రాయొచ్చు. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 ఇదంతా అనమాట. h మైనస్ x1 బై a, నేను h టర్మ్ ముందు రాసుకున్నా,
కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు ఆర్ అన్నారు. ఆర్ వాల్యూ ఇది రాసేస్తాను. మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన రిలేషన్ అనమాట. ఒక పాయింట్ px1y1 దాని యొక్క ఫుట్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు అనే లైన్ పైన హెచ్ కామా కేగా ఉంటే అప్పుడు ఆ రెండింటికి ఆ మూడింటికి పాయింట్కి ఫుట్కి ఆ లైన్కి ఉండే రిలేషన్ ఏమిటంటే ఇదనమాట. ఇది మనకుండే ఒక థీరం. అట్లాంటిదే ఇంకో థీరం చూడండి. సేమ్ క్వశ్చన్. ఇఫ్ QH, K is the image of the point Px1, y1 with respect to the straight line ax plus by plus c equal to 0, then prove that h minus x1 is to a equal to k minus y1 is to b equal to minus 2 into ax1 plus by1 plus c equal to is to a square plus b square. దీన్ని మనము ఇది కూడా ఒక ఫిగర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఈ లైన్ ఇది ఏం లైన్ ఇది? ఇంతకుముందు రాసుకున్నట్టే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే లైన్ అనుకోండి. పి అనే పాయింట్ ఇక్కడ ఉంది, x1, y1. ఇంతకుముందు ఫుట్గా అనుకున్నాం కదా, ఇప్పుడు దీని ఇమేజ్ అనమాట. ఇక్కడ ఇమేజ్ ఉందనుకోండి, QH, K అనేది ఇమేజ్. అప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేద్దాం. గుర్తుందా? అప్పుడు మనకు Q ఇక్కడ ఉండింది, Q అనేది ఈ లైన్ పైన ఉండింది. ఇప్పుడు Q అనేది లైన్ పైన లేదు. ఈ PQ యొక్క మిడ్ పాయింట్ R అనేది తీసుకుందాం. ఇప్పుడు ఈ లైన్ పైన ఎవరు ఉండారు? R ఉంది. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చేంజ్ వచ్చేది అక్కడే అనమాట. మీకు ఇంతకుముందు క్వశ్చన్లో అయితే మనం ఈ H, Q కనుక్కున్న తర్వాత ఈ పాయింట్ తీసుకుపోయి ఈ లైన్ పైన సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయకుండా ఆర్ను సబ్స్టిట్యూట్ చేస్తాం. అదొక్కటే ఈ క్వశ్చన్కి తేడా. ఫస్ట్ హాఫ్ అంతా సేమ్ టు సేమ్ వస్తుంది. మీరు విని అర్థం చేసుకోండి. ఫస్ట్ గివెన్ p ఈక్వల్ టు x, x1, y1 let QH, K is the image of the point. ఇమేజ్ ఈ లైన్ అంతా నేను క్వశ్చన్లో ఉందే రాస్తాను చూడండి. ఇమేజ్ ఆఫ్ ద పాయింట్ px1, y1. ఏం చేద్దామంటే సేమ్ ఇంతకుముందు లాగే ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ PQ, స్లోప్ ఆఫ్ PQ m ఈజ్ ఫార్ములా ఏమి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 దట్ ఈక్వల్ టు y2 అంటే ఎవరు? k మైనస్ y1 బై h మైనస్ x1. ఇది దాని స్లోపు. అట్లే స్లోప్ ఆఫ్ లైన్ రాసుకుందాం. స్లోప్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్, దానికి స్లోప్ m2 అనుకుందాము, ఈక్వల్ టు మైనస్ a బై b. ఈ స్లోప్ రెండు పర్పెండిక్యులర్ స్లోపులు. దీస్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. దీస్ టూ లైన్స్ ఆర్ perpendicular. That implies m1 into m2 equal to minus 1. m1 ఎవరు? k minus y1 by h minus x1 into minus a by b equal to minus 1. Minus minus cancel. a by b అక్కడ పంపిద్దాం. k minus y1 by h minus x1 equal to b by a. ఇంతకుముందు చేసినట్టే h మైనస్ x1 పైకి పంపించి బీని కిందికి తెచ్చుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది పక్కన రాసుకుందాం. k మైనస్ y1 బై a ఈక్వల్ టు h మైనస్ x1 బై b. ఇది రేషియో కాబట్టి దీన్ని ఈక్వల్ టు 1 అనుకొని r ఈక్వల్ టు అనుకొని 1 ఈక్వేషన్గా రాసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఓకే, ఈ రెండు ఈక్వల్ అనుకొని హెచ్ రాసుకుందాం, ఈ రెండు ఈక్వల్ అనుకొని కే రాసుకుందాం. ఫస్ట్ హెచ్ మైనస్ x1 బై ఏ, హెచ్ మైనస్ x1 బై చూడండి, కే మైనస్ y1 కిందికి బి కదా రావాలా, బి హెచ్ మైనస్ x1 బదులుకి ఏ ఈక్వల్ టు ఆర్.
దీంట్లో నుంచి హెచ్ మైనస్ x1 ఈక్వల్ టు ఏఆర్, హెచ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఏఆర్. అట్లే ఈ రిలేషన్ తీసుకుందాం. కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు ఆర్, కే మైనస్ y1 ఈక్వల్ టు బిఆర్, కే ఈక్వల్ టు y1 ప్లస్ బిఆర్. హెచ్కే తెలిసింది. హెచ్కే తెలిసిన తర్వాత మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏమంటే ఈ మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఎవరు? ఆర్. ఆర్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ పీక్యూ. మిడ్ పాయింట్ ఫార్ములా ఏమి? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఓకేనా? దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఆర్ పీలో ఉండేది x1 y1 అనుకుందాం, క్యూలో ఉండేది హెచ్కే అనుకుందాం. ఆర్ ఈక్వల్ టు x1 ప్లస్ h/2 y1 ప్లస్ k/2. పి అనేది x1 y1, క్యూ అనేది h, k. దీంట్లో నుంచి రాసుకున్నాను నేను x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. బట్ ఆర్ లైస్ ఆన్, ఆర్ అనేది ఎవరి మీద ఉంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 పైన ఉంది. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్లో ఇదంతా రాసేస్తాను. x1 ప్లస్ h/2 ప్లస్ బి ఇంటూ వై అంటే ఇదంతా రాస్తాను. y1 ప్లస్ k/2 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈ బై 2 పోవడం కోసం అన్నింటినీ నేను 2తో మల్టిప్లై చేస్తాను. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 వస్తుంది. ఏ ఇంటూ x1 ప్లస్ హెచ్ ప్లస్ బి ఇంటూ y1 ప్లస్ కే ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు హెచ్ వాల్యూ తెలుసు, దాన్ని కూడా సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, హెచ్ ఇక్కడ రాసి పెట్టుకున్నాము. x1 ప్లస్ ఏఆర్ ప్లస్ బి ఇంటూ y1 ప్లస్ కే అంటే కూడా రాసి పెట్టుకున్నాము. y1 ప్లస్ బిఆర్ ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఏ ఇంటూ x1 2x1 ప్లస్ ఏఆర్ ప్లస్ బి ఇంటూ y1 2y1 ప్లస్ బిఆర్ ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2ax1 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్ 2by1 ప్లస్ బి స్క్వేర్ ఆర్ ప్లస్ 2c ఈక్వల్ టు 0. ఆర్ ఉండే టర్మ్ మాత్రమే రాసుకుందాం. లేదంటే ఆర్ బయట తీసుకెళ్ళి రాసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రిమైనింగ్ 3 టర్మ్స్లో నుంచి 2 ఉంది కదా, 2 కామన్ తీసుకుందాం. ఏx1 ప్లస్ by1 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఈ టర్మ్ అంతా అక్కడ పంపిద్దాం. మైనస్ ఆఫ్ 2ax1 ప్లస్ 2 ఇంటూ ఏx1 ప్లస్ by1 ప్లస్ సి. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ చూడండి ఏం రాసి పెట్టుకున్నామో. కే మైనస్ y1 బై బి ఈక్వల్ టు హెచ్ మైనస్ x1 బై ఏ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆర్ తీసేసి ఇక్కడ ఆర్ వాల్యూ ఏది వచ్చిందో అది రాసేస్తే మనకు కావాల్సిన రిలేషన్ వచ్చేస్తుంది. ఫ్రమ్ 1 and 2 హెచ్ మైనస్ x1 బై హెచ్ టర్మ్ ఫస్ట్ రాసుకుంటున్నాను, తర్వాత కే టర్మ్ రాసుకుంటున్నాను, ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ ఏx1 ప్లస్ by1 ప్లస్ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన రిలేషన్ అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఫుట్ అయితే ఇక్కడ మైనస్ ఆఫ్ అని వస్తుంది, 2 రావటం లేదు. ఇమేజ్ అయితే 2 వస్తుంది. రిలేషన్ సేమ్ అనమాట. ఈ 2 రిలేషన్స్ కూడా మీరు బాగా నోటెట్ చేసి పెట్టుకోవాలా. ఈ థియరమ్స్ కూడా బాగా చూసుకోవాలి. ఇంతటితో మనం స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో ఒక 5 మోడల్స్, పాయింట్స్ ఇస్తే, వెర్టిసెస్ ఇస్తే ట్రయాంగిల్ యొక్క సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలా,
అదే సైడ్స్ ఇస్తే సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కోవాలా అవి 2. వెర్టిసెస్ ఇస్తే ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలా 3rd మోడల్. సైడ్స్ ఇస్తే ఆర్థో సెంటర్ ఎలా కనుక్కోవాలా 4th మోడల్. ఈ 5థ్లో పాయింట్కు ఫుట్కు లైన్కు ఉండే రిలేషను, పాయింట్కు ఇమేజ్కు లైన్కు ఉండే రిలేషను, ఇవి ఒక 2 క్వశ్చన్. టోటల్గా క్వశ్చన్స్ అయితే 12 అయినాయి, మోడల్స్ అయితే 5 అయినాయి. వీటినన్నిటి బాగా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.